ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలనిపించినప్పుడు ఈ కొబ్బరి చారును ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడిని, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం, 1 గ్లాసు మంచినీళ్ళు, పసుపు, కొద్దిగా బెల్లం, రుచికి సరిపడా ఉప్పును వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరి చారు రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన అప్పడాలు లేదా వడియాలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫుల్ రెసిపీ కోసం బయోలో ఉన్న లింక్ని ఒకసారి చెక్ చేయండి.